హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 22 మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం. 172 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 172 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చి 22,011. సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది. సో ఇంట్రాడేలో మళ్ళీ ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది, కానీ దాన్ని బ్రేక్ చేయలేదు. ఇది ఒకటి మనం పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా బాయస్ ఇంకా పాజిటివ్ లోకి రాలేదు, మన కీ లెవెల్ కన్నా కిందనే ఉంది 22,120. సో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ మన కీ లెవెల్ 21,120 రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేస్తే 22,215, దెన్ 22,350. ఇవి రెండు పైన రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు. ఈ 3 లెవెల్స్ ని మనం రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా చూడొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర పాజిటివ్ ఉంటే మాత్రం బ్రేక్అవుట్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,936 ఆర్ 940, అది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 21,840 ఇమీడియట్ సపోర్ట్. సో అది కూడా బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ డే లో సపోర్ట్ లాగా ఉంటుంది. ప్రీవియస్ డే లో అంటే మనకి ఆల్మోస్ట్ ఈ ఫాల్ కి లో తీసుకోవచ్చు మనం, అది 21,710. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫ్రైడే తర్వాత 3 డేస్ కంటిన్యూస్ గా హాలిడేస్ ఉన్నాయి. తర్వాత మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో ఈవెంట్స్ చాలా ఉన్నాయి, కొంచెం కాషియస్ గా ఉండాలి. ఎలాగో ఇయర్ ఎండింగ్, తర్వాత మనకి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం హెవీ పొజిషన్స్ లో ఉండొద్దు, చాలా లైట్ పొజిషన్స్ లో ఉండాలి. ఎక్కువ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు, చాలా తక్కువ పొజిషన్స్ లిమిటెడ్ ట్రేడ్స్ మాత్రమే చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కాకపోతే ఒకటి హైయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చింది. మంత్లీ పివోట్ లెవెల్ మనకి ఈ లెవెల్ 46,880. సో ఈ మన కీ లెవెల్ కన్నా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ వచ్చింది. క్లోజింగ్ వచ్చి 46,684. అంత బుల్లిష్ క్యాండిల్ అయితే కాదు. ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, కొంచెం కాషియస్ గా ఉండాలి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 46,425 ఆర్ 430, ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 46,040 సపోర్ట్. రెసిస్టెన్స్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,880, దీన్ని బ్రేక్ చేస్తే 47,000, దాని తర్వాత 47,260. ఇవి లెవెల్స్ మనం బ్యాంక్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ డేటాలో మెయిన్ గా మనం షార్ట్స్ లిక్విడేట్ అవుతున్న స్టాక్స్ చూద్దాం, అంటే షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్. ఈ రోజు మాక్సిమం మా మార్కెట్ లో ఎక్కువగా మూవ్మెంట్ వచ్చింది షార్ట్ కవరింగే. సో బీపీసీఎల్, తర్వాత ఎన్ఎండిసి, హిండాల్కో, పీవీఆర్ ఐనాక్స్, క్యాన్ఫినోమ్, అపోలో టైర్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బలరాంపూర్ చిని, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూ కావచ్చు, మేబీ 1 or 2 days కొంత షార్ట్ కవరింగ్ జరగచ్చు. ఈ స్టాక్స్ లో కొంచెం మనం షార్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని కవర్ చేసుకోవచ్చు. కొంచెం మైనర్ పొజిషన్స్ తో లాంగ్ లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయొచ్చు. అయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది కోల్ ఇండియా. కోల్ ఇండియాకి మనం ఈ రోజు టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూద్దాం. కోల్ ఇండియా, టాటా స్టీల్, టీసీఎస్, ఎస్ఆర్ఎఫ్, ముతూట్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, సిమెన్స్, ఏషియన్ పెయింట్, నౌకరీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ కోల్ ఇండియా, దాని తర్వాత టాటా స్టీల్. ఈ 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఈ 2 కూడా మోర్ దెన్ 3% ప్రైస్ పెరిగాయి. దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 10% పెరిగిన స్టాక్స్ ఇవి 2 కూడా. ఈ రెండింటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ కోల్ ఇండియా చూద్దాం. సో కోల్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. ఈ రోజు వీక్లీ పివోట్, అదేవిధంగా 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, ఈ రెండింటికన్నా పైన క్లోజ్ అయింది ఈ రోజు. సో ఇది కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు హై వచ్చి 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది టెక్నికల్ గా రెసిస్టెన్స్ పాయింట్. ఈ రోజు హైని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది 442 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. 442 దగ్గర మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి దీంట్లో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది మనకి ఈ లెవెల్స్ దగ్గర. సో అరౌండ్ 416 ఆర్ 415 లెవెల్ దగ్గర ఒక బేసింగ్ ఫామ్ అయింది. ఈ బేసింగ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ ఈ బేస్
కన్నా కింద క్లోజ్ కాకపోతే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకొని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కోల్ ఇండియా. నెక్స్ట్ టాటా స్టీల్ చూద్దాం. ఓవరాల్ గా మెటల్ స్టాక్స్ లో ఈరోజు మంచి మొమెంటం చూసాం. హిండాల్కో కానివ్వండి, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, వీటన్నిటిలో. సో ఫస్ట్ మనం టాటా స్టీల్ కి చూద్దాం. ఇది టాటా స్టీల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది గతంలో కూడా అనుకున్నాం మనం, ఒక మంచి బాయింగ్ ఎంట్రీ ఇచ్చింది మనకి 146-146.50 దగ్గర. సో ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్తుంది. ఇప్పుడు 150 దగ్గర క్లోజ్ అయింది. ఆపర్చునిటీ ఉంది 157 ఆర్ 158 లెవెల్స్ వెళ్ళటానికి. ప్రీవియస్ గా ఒక సప్లై ఏరియా ఉంది, ఆ సప్లై ఏరియాని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో 157 నుంచి 159 మధ్యలో. సో దీన్ని మన ప్రాఫిట్ బుకింగ్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకటి క్లోజింగ్ బేసిస్ లో 145 కన్నా కింద క్లోజ్ అయితే సో మన స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ మన ఎగ్జిట్ అయిపోవచ్చు మైనర్ లాస్ తోని. సో స్టాక్ ని మానిటర్లో పెట్టి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టాటా స్టీల్. రేపు వీడియోలో మళ్ళీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం.